నెల్లూరు రూరల్ పరిధిలోని పార్థసారథి నగర్లో ఉన్న జెనెక్స్ విజన్ కాలేజ్లో స్పోర్ట్స్ మీట్ 2025 క్రీడలను నిర్వహించారు. కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ క్రీడల్లో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్ వంటి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో తలపడ్డారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి స్పోర్ట్స్ టీషర్ట్స్ను కళాశాల డైరెక్టర్ వెంగళరెడ్డి అందించారు. స్పోర్టివ్గా తీసుకుని ఆడాలని ప్రోత్సహించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని వెంగళరెడ్డి చెప్పారు. జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు కూడా ఎంతో దోహదపడతాయన్నారు. అందుకే తమ విద్యార్థులకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెనెక్స్ విజన్ కాలేజ్ డీజీఎం రఫీ, ఏజీఎం గౌరీ, సీఎంఏ డీన్ శేఖర్, డిగ్రీ కాలేజ్ డీన్ వెంకట్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏది మిస్ అయినా సరే స్పోర్ట్స్ వర్క్ మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లల్లో ఈ సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడం తగ్గిపోతూ ఉంది. ఈ యొక్క మొబైల్స్ వచ్చిన తర్వాత పిల్లలు ఆ మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు, కానీ గ్రౌండ్కి వచ్చి గేమ్ ఆడే వాళ్ళు చాలామంది తగ్గిపోతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండట్లేదు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండట్లేదు. చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఆ ఫెయిల్యూర్ని ఫేస్ చేసేదానికి సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల వాళ్ళు డిఫరెంట్గా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ గ్రౌండ్తో ఫ్రెండ్షిప్ చేయాలి. గ్రౌండ్తో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తుంటారో వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవడం వల్ల రేపు కంపెనీస్లో జాయిన్ అయినా సరే వాళ్ళే టాప్ పొజిషన్లో ఉంటున్నారు. అందువల్ల నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ 2 ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 1 హెల్త్, 2 స్పోర్ట్స్. హెల్త్ అని అంటే ఎవ్రీ డే ఏదో ఒక ఎక్సర్సైజ్, ఒక స్వెట్ వచ్చే విధంగా ఎక్సర్సైజ్ చేయాలి. పర్ డే 24 అవర్స్ ఉంటాయి. అందులో 1 అవర్ మనం మన బాడీ కోసం కష్టపడాలి. మన బాడీ మన కోసం 23 అవర్స్ వర్క్ చేస్తుంది. అంటే టోటల్ 24 అవర్స్లో మనం మన బాడీ కోసం 1 అవర్ వర్క్ చేయాలి. మన బాడీ మన కోసం 23 అవర్స్ వర్క్ చేస్తుంది. జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మేనేజ్మెంటు, స్టాఫ్ అందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్ మీట్స్ మన పిల్లలు విద్యార్థులే కాకుండా మన స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ఎంజాయ్మెంట్ కోసమైనా మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాం.